ఎక్కువగా బ్యాటింగ్ చేసిన పరిస్థితి ఎవరి పరిస్థితి చివరికి ఇట్నే ఉంటుంది. అది అసలు లవ్ చూడవా, గొప్పల్లో కోతుల్లో లవ్ చూడు అసలు. ఈ కర్మకుమాడు ఆ ఎర్రమకుమాడు నన్ను పెళ్లి చేసుకుంటాను. ఎవరు అంది పెళ్లి? నేను కాదు సుబ్బారావు. ఎవరికి పెళ్లి అంది? అన్నారు పెళ్లి మనకు ఖర్చుపాటు మయ్య అన్నాడు, పెళ్లి మనకు ఖర్చుపాటు ఇది వద్దన్నాడు. ఈ కర్రోడు చేసుకుంటాను అన్నాడే, అన్నాడమ్మా. ఎర్రోడు అన్నాడే, ఇద్దరు అన్నారా? అన్నారు. అయితే ఇద్దరిని చేసుకోవే. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. అది లారీకి చెప్పిండే ఇలాగా యాడూడిపోతాడు తగిలించుకోండి. నీ అమ్మ కుళ్ళతో కుళ్ళబడుస్తాం ఉండలారా. అమ్మాయికి ఆకలి అవుతుందంట. తెలిసి అప్పి ఇట్లా నేను రొక్కం ఇస్తాను. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే అరే సంచి బయట చేయి లోపల పెట్టింది. తీసేది జనం చూసి భయపడరు. చిల్లర లోన్ ఉంది, తీసి మీ అమ్మాయి చెంగులో పోయి. నీకొద్దా? వదిలేపో. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయి. మా ఇంట్లో 2 వస్తువులు పోయి. మా 3 వస్తువులు పోయి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ 3 వస్తువులతో మాకు పని లేదు. మాకు 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాను ఇది కమిటీ వాళ్ళదే. సుబ్బారావు గారు, ఈ క్యాన్ నాది. చెప్పండి. క్యాను నాది. క్యాను నీది అయితే ఇండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. రోజుకు 100, 150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మ. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మ. అనవసరంగా పెట్టుకో మనతో వ్యవహారం. ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేషన్ మాకు తెలియదు. నీ పోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద అది ఉంటదే ముండలారా గుంట. మోసం చేయాలనుకుంటుంది. ఎప్పుడు చూసా? కిష్ట పుస్తకాలు ఎప్పుడు చూసా? 3 అంగుళాలు ఉంటుంది. నిజంగా చూసా? నాశనం కొరుకుతుంది. రక్తం అంతా పోతుంది. నువ్వేం దూరం పెళ్లి చేసుకున్నాడు పైకి పోతుంటే పెళ్ళే కర్మ చేసుకునేది. అమ్మకడు కుక్క కొరికినట్టు కొరికింది. అమ్మా ఇదిగో ఇది పట్టుకో. ఏందమ్మా మీ అమ్మాయి పని చేసింది? కొరికింది బాగా. కొరికిందా? కొరికేది కండ కూడా వచ్చింది బయటికి. ఇదేంటి నాకు ఇచ్చారు? తీసుకొని చిన్నగా పోతున్నాం మేము ప్రచారం చేసి. అసలు మా ఎంట ఎందుకు పడ్డావు చెప్పు అసలు విషయం. ఇది ఈ లాస్ట్ చక్రంలో తీసుకొని పోదామని ఉండామేమో అందుకు ఇచ్చా. సరేనండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పారమ్మని నన్ను పంపించింది. వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? మీరు చెప్పనట్లేదు నన్ను. చెప్పమంటారా? చెప్పు మరి. సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. ఆ సంగతి ఇందాక 5ంటికి వచ్చినప్పుడు చెప్పదు. నీ అమ్మ కడుపులో వాగులు కూడా దాటొచ్చు. నీ అమ్మ కడుపు మాట అది కాదు. నేను వెళ్ళొస్తానండి. విషయం అది. సరే బాబాయ్. నువ్వు పోతే ప్రచారం అట్ట అయింది. అమ్మాయి ఎందుకు? అమ్మాయిలో ఒకటి ప్రచారం అట్ట అయింది. మొన్నటిదాకా చేసింది అదే కాదు. నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఏవారంది ఏ మనిషి అసలు నువ్వు? అయితే ఇప్పుడు మనం ప్రచారం అంటే ఏం చెప్పాలా? మనం ప్రచారం అంటే ఇప్పుడు మనం చేసిన ఏదో పనులు అట్టెవరున్నా ఉండి బ్రదర్స్ తెలియకు చేస్తున్నారే వాళ్ళు మానుకుంటారు మనం చెబితే. అది ప్రచారం. ఓహో ఇదా? నేను ఇంకా అది కావాలనుకునేవాడువేనే. అయ్యా మహానుభావులారా, వేష సంపర్కంలో మేము పొందిన అనుభవం చెప్తున్నారు. సావధానముగా వినండి. సంపర్కము గోరు సవతలో కొని పిలిచినట్టు తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీసులో ఎంత పెట్టిన తృప్తి ఎరుంగని తప్పుల మెప్పుగాడు ఇచ్చగంబులు నమ్మి ఇళ్ళు వాకిళ్ళమి కొంపోయి అట్టూచు పోనలార స్వానుభవమిది మా ఇరువురి స్వానుభవమిది తెలుపుతున్నాను వెరుడు చచ్చి బ్రతికిన వాడును శాని కొంపను వచ్చి మిగిలిన వాడును మచునాది వసునయందునలేడు దైవము తోడు
యానాదిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ నాటకాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ, నాటకాన్ని తిలకించిన ప్రేక్షక మహాశీలకు, ముఖ్యంగా 4-5 ఛానళ్ళు వచ్చారు. ఛానల్ వారికి కూడా అందరికి కూడా మా గురించి ప్రచారం చేయడానికి ఛానల్ వారు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఏ ఛానల్లో అందరికి కూడా ఒక నమస్కారం తెలియజేసుకుంటూ, చివరి వరకు నాటకాన్ని తిలకించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరలా అవకాశాలు ఇచ్చి మా కళాభివృద్ధికి తోడ్పడతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా పేరు అద్దంకి శ్రీనివాసరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లా. జై హింద్.